అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కంటిలో నలుసు, కాలులో ముల్లులా తయారైన కవిత విషయంలో కఠినంగానే వ్యవహరించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. కుటుంబంలో, పార్టీలో సంక్షోభం సృష్టించిన కవిత విషయంలో ఇక వేచి చూడడం అనవసరమని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్ అవినీతి ఆరోపణలపై తీహార్ జైలుకు వెళ్లి వచ్చిన కవితకి పార్టీ పగ్గాలు అప్పజెప్పినా, లేదు ఏదో ఒక శాఖకి ఇన్ఛార్జిని చేసినా, కనీసం ఉపాధ్యక్షురాలు చేసినా ప్రమాదమేనని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆమెను పూర్తిగా అంచెల వారీగా పార్టీకి, కుటుంబానికి దూరం పెట్టాలనుకుంటున్నారు. కవిత వలన దాదాపు 2 నెలల నుంచి గులాబీ తోటలో అలజడి రేగుతూనే ఉంది. ఏదో ఒక పాయింట్లో ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడుతుందని కొందరు అనుకుంటున్నా అసలు ఆ సూచనలే కనిపించకపోగా తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నుంచి పొమ్మనకుండా పొగ పెట్టేస్తున్నారు. అది నిజమేనా అన్నట్లు కవితను దూరం పెట్టేలా కేసీఆర్ ఆదేశాలు ఉన్నాయి. కవిత తండ్రికి రాసిన లేఖ బయటపడ్డాక పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. వాటి తీవ్రత అంతకంతకు పెరుగుతూ పార్టీని షేక్ చేస్తోంది. పార్టీలోని పరిణామాల గురించి మే చివరి వారంలో కవిత లేఖ రాయగా 20 రోజుల తర్వాత ఆమె అమెరికా టూర్లో ఉన్నప్పుడు అది బయటపడింది. ఎంతో ఘనంగా నిర్వహించుకున్నామని పార్టీ భావించిన రజతోత్సవ సభపై విమర్శలు చేయడం, అమెరికా నుంచి వచ్చాక నేరుగా ముఖ్య నేతల్నే దయ్యాలని సంబోధించడంతో కూతురికి బీఆర్ఎస్ కు మధ్య పెద్ద గ్యాప్ వచ్చింది. కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి, వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. ఆ తర్వాత నుంచి ఆమె ఎక్కడికి వెళ్లినా పార్టీ నాయకులు ఎవ్వరూ వెంట ఉండడం లేదు. ఒక రకంగా అనధికారిక బహిష్కరణ కొనసాగుతోంది. అదే సమయంలో అప్పుడప్పుడు మాట్లాడుతున్న కవిత తనకు నాయకుడంటే కేసీఆర్ మాత్రమేనని, మిగతా వాళ్ల నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నట్లుగా తెగేసి చెబుతున్నారు. అటు తన నేతృత్వంలోని తెలంగాణ జాగృతి కార్యకలాపాలను వేగవంతం చేసి కేసీఆర్ కు బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి 2 కళ్లు అంటూ ఆయన్ని జాగృతికి ముడిపెట్టేశారు. కానీ వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి. అంతకుముందు కవిత ఏ కార్యక్రమం నిర్వహించినా, ఎక్కడ జరిపినా స్థానిక బీఆర్ఎస్ నేతలంతా తప్పకుండా హాజరు వేయించుకునేవాళ్లు. కానీ వివాదం మొదలయ్యాక కేసీఆర్ కు 2 కళ్లలో ఒకటిని కవిత చెబుతున్న జాగృతి ప్రోగ్రామ్స్ లో ఎక్కడా గులాబీ కండువాలు కనిపించడం లేదు. అంటే ఒక రకంగా అధికారికంగా కాకుండా కామ్గా పార్టీ నేతలు ఆమెకు దూరం అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. కవిత వెంట తిరిగితే గులాబీ పెద్దలకు ఎక్కడ కోపం వస్తుందోనని భయపడుతున్నారట ఎక్కువ మంది. అందుకు తగ్గట్టే ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానాన్ని ఆమె ఇరుకున పెడుతున్నారన్న భావన పెరిగిపోతోందట. బీసీలకు 42% రిజర్వేషన్స్ కు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురావాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఆ విషయంలో ఎమ్మెల్సీ కవిత వ్యవహరించిన తీరుతో బీఆర్ఎస్ బాగా ఇరుకున పడిపోయింది. సంబరాలు చేసుకోవడం ద్వారా ఆమె ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీని కార్నర్లో పడేసింది. అంతకు మించి బీఆర్ఎస్ నా దారికి రావాల్సిందేనన్న కామెంట్స్ కేసీఆర్ సహా మిగతా ముఖ్యులు ఎవ్వరికీ మింగుడు పడడం లేదు. అలాగే పార్టీ వైఖరి, చేస్తున్న కార్యక్రమాల గురించి మీడియా చిట్ చాట్స్ లో తీవ్రంగా విమర్శిస్తుండడానికి కూడా పెద్దోళ్లు తట్టుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ లో ధిక్కార స్వరం వినిపించిన వాళ్ళని పొమ్మనకుండా పొగబెట్టడం సాధారణంగా జరిగే ప్రక్రియ. వాళ్ళని పట్టించుకోకుండా పదవులు, పనులు ఏమీ ఇవ్వకుండా చివరికి ఏం చేయాలో అర్థం అవ్వక వాళ్లంతటా వాళ్లే వెళ్లిపోయేలా చేస్తుంటారు కేసీఆర్. మరీ ఎక్కువైతేనే మ్యాటర్స్ సస్పెన్షన్ దాకా వెళ్తుంది. కానీ కవితను సస్పెండ్ చేయడానికి కేసీఆర్ సుముఖంగా లేరట. అలాగని ఓ పక్కన పడేస్తే బాధపడుతూ కూర్చునే రకం కాదు ఆమె. ఏదో ఒక రూపంలో జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. దీంతో మధ్య మార్గాన్ని ఆలోచించిన అధిష్టానం ఓ విరుగుడు మంత్రాన్ని కనిపెట్టింది. తనకు తాను వదిలి వెళ్లకుంటే అసలు పార్టీని ఆమెకు దూరంగా జరిపేద్దామని డిసైడ్ అయ్యారు. అందుకే బీఆర్ఎస్ లీడర్స్, క్యాడర్ మొత్తం కవితకు, ఆమె కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు సింగరేణి యూనియన్ నుంచి కవితను పూర్తిగా కట్ చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా కీలక నాయకులకు ఫోన్లు చేసి మరీ ఈ విషయం చెప్పారు. నేరుగా బహిష్కరించకుండా అందరినీ దూరం చేయడం ద్వారా బహిష్కరించినంత పనిచేయాలన్నది కేసీఆర్ వ్యూహంగా ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకి రాని సందిగ్ధత బీఆర్ఎస్ కు వచ్చింది. ఇంట్లో మనిషి అయిన కవితను సస్పెండ్ చేస్తే ఒక టెన్షన్, అలాగని ఆమె గురించి మాట్లాడకుండా ఉంటే మరో టెన్షన్. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇలా అప్రకటిత బహిష్కరణాస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో కవిత చేసే కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు కనిపించకూడదన్న ఖచ్చితమైన మౌఖిక ఆదేశాలు ఉన్నాయట. దీనికి ఎమ్మెల్సీ కవిత రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. నిజానికి కొత్త పార్టీ పెట్టేటంత శక్తి కవితకు లేకపోయినా డబ్బు మాత్రం దండిగా ఉంది. కానీ ఇంట్లోంచి రూపాయి తీసి వీధిలో ఖర్చు పెట్టే రకం కాదు కవిత. ప్రస్తుతం కవిత కాంగ్రెస్ డైరెక్షన్ లో వెళ్తోంది. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఆర్థిక వనరులు కూడా కాంగ్రెస్ సమకూరిస్తే పార్టీ పెట్టడానికి కవిత ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కేసీఆర్ కి తెలుసు. కవిత ప్రతి స్టెప్ కేసీఆర్ అంచనా వేయగలరు. అందుకని మౌనంగానే కవితని కట్ చేస్తున్నాడు పెద్దాయన.